ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరు జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో ఆడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో 3 సార్లు ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ ఆడింది. అందులో ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోలేదు. ఈసారి ఐపీఎల్ 2024 విజేతగా నిలిచేందుకు ఆర్సీబీ మరో 3 అడుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ తలపడనుంది. ఆర్సీబీ జట్టు తొలిసారి ఐపీఎల్ 2020లో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడింది. ఆ సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆర్సీబీ తలపడింది. ఆ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ఆ తర్వాత సీజన్ ఐపీఎల్ 2021ను బెంగళూరు జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ను ఆడింది. కేకేఆర్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఐపీఎల్ 2022లోనూ ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టుతో తలపడింది. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ జట్టుపై ఆర్సీబీ ఓటమి పాలైంది. మొత్తం మీద 3 సార్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడిన ఆర్సీబీ జట్టు ఒక్కసారి విజయం సాధించింది. ప్రస్తుతం సీజన్లో బుధవారం రాజస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్లో ఆర్సీబీ జట్టు ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాల్సిందే.